ప్రజలను కాంగ్రెస్ విస్మరించింది. అధికారం ఇస్తే పిచ్చి చేష్టలు చేస్తున్నారు. జనమే వాళ్ళను చీ అంటారు. రాష్ట్రంలో అన్ని ఇబ్బందులే. కొంచెం ఓపిక పట్టండి. స్థానిక ఎన్నికల్లో కష్టపడండి. జడ్పీ చైర్మన్ల సమావేశంలో కేసీఆర్. ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తే వాళ్ళు ప్రజలను విస్మరించారని చెప్పారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. అధికారంలోకి వచ్చాక పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఒక లక్షణం ఉందని, ఒకసారి అధికారంలోకి వస్తే పిచ్చి పిచ్చి పనులన్నీ చేసి ప్రజల చేత చీ అనిపించుకునేలా ప్రవర్తిస్తారని చెప్పేసి ఆయన అన్నారు. వీళ్ళు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తే ప్రజలనే విస్మరించారు. ఇగో ఈ విధంగా రైతులను ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితికి తీసుకుపోయారని చెప్పేసి నిన్న కేసీఆర్ కూడా జడ్పీ చైర్మన్లు అందరితోటి కూర్చోబెట్టి మాట్లాడేటువంటి పరిస్థితి. సో కాబట్టి కాంగ్రెస్ పార్టీ అనేది 200% నిజంగా కూడా గెలిచిందాక ఒక మాట ఉంటుంది, అంది గెలిచినాక ఇంకొక మాట ఉంటుంది. ఇలా అన్ని రంగాలు చూడండి, ఏ రంగం అని ఈ రంగం ఆ రంగం కాదు, రైతాంగం కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, ఇటు పోతే ముసలిముఖ వీళ్ళు కావచ్చు, పింఛన్ తీసుకుంటోళ్ళు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ఇట్లా అన్ని రంగాలను నట్టేట ముంచి మోసం చేసేటువంటి వ్యవహారం కాంగ్రెస్ పార్టీకి వెనతో పెట్టినటువంటి విద్య. సో కాబట్టి దాని గురించి మనము పెద్దగా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇది 100% ఇది జరిగేటువంటి వ్యవహారమే.